కామారెడ్డి జిల్లాలో మరి భారతీయ కిసాన్ సంఘం జిల్లా అధ్యక్షుల వారిని ఒక నికారసైన నిజాయితీ పరుడైనటువంటి ఒక రైతును అరెస్ట్ చేయడం అనేది ఎంత దురదృష్టకరం అంటే నిజంగా ఇలా రైతులంతా కూడా ఎంత బాధపడుతున్నారంటే ఎంత అవమానకరం. ఇలా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మన కామారెడ్డి జిల్లాలోకి వచ్చి ఎక్కడ నష్టమైంది ఏమైందని మరి రైతులను తెలుసుకునే ప్రయత్నం వారిది ఉంటే దానికి విరుద్ధంగా మరి కింది స్థాయి ఇది ఏం జరుగుతుందో తెలుస్తలేదు. ఒక నికారసైన నిజాయితీ పాడైన ఏ పార్టీకి ఎవ్వరికి సంబంధం లేని ఒక వ్యక్తిని మరి అర్ధరాత్రి ఒక దొంగ లెక్క తీసుకొచ్చి వారిని స్టేషన్ ఉంచడం అనేది ఇది చాలా దురదృష్టకరం. ఇది రైతులను అవమానించినట్టే అని చెప్పేసి భారతీయ కిసాన్ సంఘం కామారెడ్డి జిల్లా తరఫున ప్రభుత్వానికి కోరుతున్నాం. నిజంగా రైతులను ఇలా చేసేది కాదు. రైతు సమస్య లేదని చెప్పి రైతులకు తీసుకుపోయి మరి సీఎంను కల్పించాల్సింది పోయి రైతుల బాధలు ఏమున్నాయి మరి సీఎం గారు చెప్పాల్సింది పోయి రైతులను అరెస్ట్ చేసినాక మరి ఈరోజు సీఎం గారు ఎవరి కోసం వస్తారు, ఏం చూసి ఏం చేసిపోతారు, మరి నష్టపోయిన రైతులను పరామర్శించడానికి వచ్చిన వారు ఆ రైతులనే కలవలేక రైతులనే అరెస్ట్ చేయడాక రైతులు ఎవరు చెప్పుకోవాలని ఈరోజు భారతీయ కిసాన్ సంఘం జిల్లా సంఘం తరఫున మా అధ్యక్షుడిని అరెస్ట్ చేసిన కారణంగా ఈరోజు తాడ్వాయి పోలీస్ స్టేషన్లో వచ్చి ఆ అధికారులను మరి కలవడం జరిగింది. వెంటనే వారిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడ కూడా ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ఒక నిజాయితీగా క్రమశిక్షణగా కలిగిన ఒక కార్యకర్తలుగా ఇలా మన జిల్లా అంతా రాష్ట్రం అంతా కూడా ఇలా సంఘం విస్తరణ జరుగుతూ ఉన్నది. ఎన్నో కార్యక్రమాలు రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి మెమోరాండాలు ఒక క్రమశిక్షణగా ఒక పద్ధతిగా చట్ట పరిధిలో రాజ్యాంగబద్ధంగా మేము కార్యక్రమాలు చేస్తున్నాం. ఎక్కడ కూడా చట్టానికి వ్యతిరేక కార్యక్రమాలు భారతీయ కిసాన్ సంఘం చేయలేదు, చేయబోదు. దానికోసమే ఇంత నిజాయితీ కలిగిన వ్యక్తులను అరెస్ట్ చేయడం అనేది ఇది చాలా దురదృష్టకరం. సమాజానికి ఈ విషయం అంతా రైతులంతా ఆలోచిస్తారు. రైతులు ఈ మధ్యలో చూస్తూ ఉంటే యూరియా లేక పంటలు నష్టపోయి రకరకాల సమస్యలతోటి రోజు వాళ్ళు ఫోన్లు చేసి ధర్నాలు చేద్దామా, రస్తరోకాలు చేద్దామా, ఏం చేద్దామంటే సీఎం గారు వస్తారు కదా ఎంతో కొంత పరిష్కారం అయితే ఒక ఆలోచనలా మేము దాన్ని ఇప్పటిదాకా అనుకున్నాం. నిజంగా రైతులు ఇలా ఎంత ఘోషపడుతున్నారు, చెప్పరాని ఘోషపడుతున్నారు రైతులందరూ కూడా. ఈరోజు ఇదంతా చూసి కూడా ఒక రైతును ఈరోజు అరెస్ట్ చేసే పరిస్థితి వస్తుంది. ఈ ప్రభుత్వం ఓల కోసం పనిచేస్తుందని ఒక ప్రశ్నార్థకంగా ఉన్నది. మిత్రులారా, ఇలా సమాజానికి ఈ విషయం అంతా తెలియాలని చెప్పేసి మరి మేము ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రైతుని ఇక్కడ నుంచి కూడా ఈ కన్నీరు కాకుండా రైతుకి ఈరోజు ఇదే నాయకుని తీసుకుపోయి అదే సీఎం గారికి కల్పించి అయ్యా మరి నిజంగా రైతులకు ఏమని బాధలు తెలుసుకోవాల్సింది పోయి రైతులను అరెస్ట్ చేసి ఈ ప్రభుత్వం ఓల కోసం పనిచేస్తుందని ఈరోజు భారతీయ కిసాన్ సంఘం తరఫున రైతులకు మేలు జరగాలని, రైతుల క్షేమం కోసమే మీరు ఎన్ని అరెస్టులు చేసినా మీరు ఏం చేసినా మేము ఏ పార్టీకి సంబంధం లేము. ఒక నిజాయితీ గల కార్యకర్తలుగా ఖచ్చితంగా రైతు శ్రేయస్సు కోసం రాత్రి మగలు పనిచేస్తాం. ఒక దొంగను అరెస్ట్ చేసే విధంగా అరెస్ట్ చేసింది ఈరోజు తాడ్వాయి పోలీసులు. ఇది దురదృష్టకరం, ఇది చట్టరీత్యా మంచిది కాదు. ఇక్కడ మా విఠలరెడ్డి గారు మా అధ్యక్షుడు ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఇప్పటిదాకా మేము చేయలేము. రైతుల నుంచి ఎంతో ఒత్తిడి ఉన్నప్పటికీ, ఎన్నో బాధలు ఉన్నప్పటికీ అది మనం ఒక వినయపూర్వకంగా క్రమశిక్షణ పద్ధతితోటి కలెక్టర్ గారిని కలిసి రేపటి 3 నెలల తర్వాత మరి సీఎం గారు వచ్చినాక ఏం చెప్తారో చూసిన తర్వాత వారిని కలిసే ప్రయత్నం చేద్దామని మేము ఆలోచన చేసుకుంటే ఈ తరుణంలో రాత్రి వారిని ఒక మరి వేరే విధంగా తీసుకొచ్చి పెట్టడం ఇది చాలా బాధాకరం. ఈ రైతులందరూ కూడా ఎంతో కోపోద్రికులైతున్నారు, ఎంతో బాధపడుతున్నారు. కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎంతో బాధపడుతూ ఉన్నారు. రైతుల్ని అరెస్ట్ చేసినాక ఎవరి కోసం ఈ ప్రభుత్వం నడుస్తుందని భారతీయ కిసాన్ సంఘం తరఫున ప్రభుత్వాన్ని మరి అడుగుతున్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకొని వారిని విడుదల చేయాలి, రైతుల సంక్షేమం కోసం పనిచేయాలని మరొకసారి భారతీయ కిసాన్ సంఘం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. భారత్ మాతాకి రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. పార్టీలు వేరైనా జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లాలో జరిగిన చిన్న దుర్ఘటన బాధాకరం. ఏంటంటే కామారెడ్డి జిల్లా భారతీయ కిసాన్ సంఘ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిని విఠలరెడ్డి గారిని అర్ధరాత్రి తాడ్వాయి పిఎస్ వారు అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. దానికి అనుగుణంగా కిసాన్ సంఘ్ కార్యకర్తలు అలర్ట్ అయి ఈ రోజు నాడు ఇప్పుడు మనం తాడ్వాయి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారితో మాట్లాడితే వారు చెప్పిన మాట ఏంటంటే ముఖ్యమంత్రి గారు వస్తున్న దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత పై ఆఫీసర్ల మేరకు ఈ సంస్థకు ఆయన ఒక నాయకుడు కాబట్టి ముందస్తుగా మేము జాగ్రత్త కోసం చేస్తామని అన్నారు. ఇది మీరు చేసిన తప్పు చర్య అని మేము వారిని తీవ్రంగా ఖండిస్తే వారు దానికి సానుకూలంగా స్పందించి
మా పై ఆఫీసర్తో మాట్లాడి నేను పర్మిషన్ తీసుకున్నాను అని చెప్పి ఈరోజు విఠల్ రెడ్డి గారిని మన కిసాన్ సంఘ్ కార్యకర్తల వెంట వారిని విడుదల చేయడం జరిగింది. మేము ఈరోజు భారతీయ కిసాన్ సంఘ్ ఈ ఐక్యత రాష్ట్రంలో దేశంలో ఉన్నంత కాలము కిసాన్ సంఘ్ కార్యకర్త ఎక్కడ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఇది కామారెడ్డి జిల్లా అధ్యక్షుడే కాదు, గ్రామ స్థాయి కార్యకర్తను, ఒక చిన్నపాటి కార్యకర్తను ఎక్కడ ఎవరు ఏ ప్రభుత్వ ఉద్యోగి ఇబ్బంది పెట్టినా కిసాన్ సంఘ్ ఇట్లానే స్పందిస్తుంది. కాబట్టి కిసాన్ సంఘ్ కార్యకర్తలు ఎక్కడ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. కిసాన్ సంఘ్ మీ వెంట ఉన్నంత కాలం, మీరు కిసాన్ సంఘ్ కార్యకర్తగా ఉన్నంత కాలము మీకు మీరే సెక్యూరిటీ, కిసాన్ సంఘ్ మీకు సెక్యూరిటీ అనేది ఇది గర్వంగా చెప్తున్న ఈ కిసాన్ సంఘ్ కార్యకర్తల యొక్క గర్వకారణంతో చెప్తున్న మాట ఏంటంటే, ఈరోజు కిసాన్ సంఘ్ ఐక్యతని విఠల్ రెడ్డి గారిని విడుదల చేయడానికి సాయంత్రం ముఖ్యమంత్రి పోయేదాకా విడుదల చేయమని అన్న మొట్టమొదటి మాట. ఈ 50 మంది రాగానే ఖచ్చితంగా మాట్లాడి పై ఆఫీసర్తో మాట్లాడి ఎస్ఐ గారు మన మాటకు విలువిచ్చి విఠల్ రెడ్డి గారిని మనతో పంపడానికి వారు సుముఖంగా ఉండి వారిని విడుదల చేశారు. ఇది మరొకసారి రాష్ట్ర కిసాన్ సంఘ్ కార్యకర్తలకు ఈ పోలీస్ స్టేషన్ దగ్గర నుండి చెప్పేది ఏంటంటే, ఎక్కడ కూడా కిసాన్ సంఘ్ కార్యకర్త అధైర్యపడద్దు, ధైర్యంగానే పనిచేయాలి. మనం నిస్వార్థమైన పని చేస్తున్నాము, మనము దేశభక్తి గల సంఘంలో మనం పనిచేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనం ఇట్లానే ముందుకు పోదాం. మనము రైతులందరినీ వాళ్ళ సమస్యలు పరిష్కారం కోసమే మనము నిస్వార్థంగా పనిచేస్తున్నాం కాబట్టి దీన్ని ఐక్యతగా ఉండి భవిష్యత్తులో మనము మనకే సెక్యూరిటీగా అన్నట్టుగా ఇది ఉండి మనం ముందుకు వెళ్ళాలని చెప్పి మరొకసారి రాష్ట్ర తెలంగాణ రైతాంగానికి నేను మరొకసారి వినవించుకుంటున్నాను. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, పార్టీలు వేరైనా, పార్టీలు వేరైనా, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. మాతా కీ జై, భారత్ మాతా కీ జై. రైతుల ఐక్యత వర్ధిల్లాలి, రైతుల ఐక్యత వర్ధిల్లాలి, రైతుల ఐక్యత వర్ధిల్లాలి. పార్టీలు వేరైనా, రైతులంతా ఒక్కటే, వేరైనా, రైతులంతా ఒక్కటే. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.